నిన్న కాంగ్రెస్ పార్టీ కొత్త నాటకానికి తెరలేపింది. 2014 జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి అంతిమయాత్ర చేసి మహాప్రస్థానానికి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆ పార్టీని పంపించారు. తగుదునమ్మా అంటూ మొద్దబ్బాయి ఉత్తర కుమారుడు రాహుల్ గాంధీ గారు నిన్న చేసిన ప్రసంగం కానివ్వండి, వాళ్ళు మాట్లాడిన మాటల్లో పశ్చాత్తాపం కానీ, చేసిన దుర్మార్గం మీద కనీసం ఒక్క మాట కానీ అసత్య ప్రచారానికి, బురజల్లే కార్యక్రమానికి, రాళ్ళేసే కార్యక్రమానికి తెరలేపారు. ఆంధ్ర ప్రజల గుండె చప్పుడు, తెలుగువారి ప్రాణనాడి జీవనాడి పోలవరం ప్రాజెక్టు. పోలవరం ప్రాజెక్టు మీద చాలా స్పష్టంగా ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు ఫిబ్రవరి 20, 2014 రాజ్యసభలో హామీ ఇచ్చారు. పోలవరం ప్రాజెక్ట్ని త్వరితగతంగా పూర్తి చేయడానికి అన్ని చర్యలు మేము తీసుకుంటామని ఫ్లోర్ ఆఫ్ ది హౌస్లో చెప్పి, మార్చి 2న కేంద్ర కేబినెట్ సమావేశం జరిగితే ఆ సమావేశంలో హోంమంత్రిత్వ శాఖ ఆర్డినెన్స్ కోసం సెక్షన్ 3 అమెండ్మెంట్ ఏదైతే 7 ముంపు మండలాలని ఆ ప్రాంత భూభాగం నుంచి ఆంధ్రప్రదేశ్ భూభాగాన్ని కలపటానికి ఆ ఆర్డినెన్స్కి క్యాబినెట్ పంపిస్తే క్యాబినెట్ తిరస్కరించి కొత్తగా వచ్చే ప్రభుత్వం నెక్స్ట్ పార్లమెంట్ సెషన్లో దాన్ని తెచ్చుకోమని తిప్పి పంపించారంటే మీకు పోలవరం ప్రాజెక్టు పట్ల ఏమాత్రం శ్రద్ధ ఉందో దీన్ని బట్టి అర్థమవుతూ ఉంది. పోలవరం ప్రాజెక్టు పేరెత్తే నైతిక హక్కు రాహుల్ గాంధీ గారికి లేదు. ఆ రోజు పార్లమెంటు సభ్యుడిగా ఉన్నారు, 3 సంవత్సరాలు పార్లమెంటు సభ్యుడిగా ఇప్పుడున్నారు. ఎప్పుడైనా సరే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల బాగోగుల గురించి కానీ, లేకపోతే షెడ్యూల్ 9 కానీ మీరు చేసిన చట్టంలో, మీరు చేసిన విభజన చట్టంలో మాకు జరిగిన అన్యాయాన్ని ఏ రోజన్నా పార్లమెంట్లో ప్రస్తావించారా? ఏ రోజన్నా పార్లమెంట్లో మాట్లాడారా? కనీసం విభజన చట్టం జరిగేటప్పుడు కోట్లాది మంది ప్రజలు పోరాటాలు చేస్తూ ఉంటే ఏనాడైనా దాని గురించి పట్టించుకున్నారా? ఎప్పుడైనా దాని గురించి మాట్లాడారా? ఎన్నికలు అయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేయకముందే ఢిల్లీ వెళ్ళి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని ఒప్పించి రాజ్నాథ్ సింగ్ గారు, వెంకయ్య నాయుడు గారు, అశోక్ గజపతిరాజు గారు, సుజనా చౌదరి గారు, పార్లమెంటు సభ్యులు, రాజ్యసభ సభ్యులు అందరూ కూడా ఆ ఆర్డినెన్స్ని రాష్ట్రపతి గారి దగ్గరికి పంపించి పార్లమెంట్లో, రాజ్యసభలో బిల్ పాస్ చేసిన తర్వాత ఇవాళ జూన్ 2, 2014 ముందే ఆర్డినెన్స్ తేవటం వల్ల ఇవాళ పోలవరం కళ సాకారం అయింది. ఆ రోజు ప్రమాణ స్వీకారం చేయాలి అంటే ఈ 7 ముంపు మండలాలు కలపాలి అని ఆ రోజు ప్రధానమంత్రి గారిని ఒప్పించడంలో చంద్రబాబు నాయుడు గారు పోషించిన పాత్ర ఇవాళ పోలవరం కళ సాకారం అవుతుందంటే ఇది వాస్తవాలు కాదా అని నేను రాహుల్ గాంధీ గారిని అడుగుతా ఉన్నా, కాంగ్రెస్ పార్టీ నాయకులను అడుగుతా ఉన్నా. ఎందుకంటే అంతిమయాత్ర చేసుకున్న కాంగ్రెస్ పార్టీకి మేము సమాధానం చెప్పాల్సిన అవసరం లేకపోయినా రాష్ట్ర ప్రజలకి వాస్తవాలు తెలియజేయాల్సిన బాధ్యత మా మీద ఉంది. ఎందుకంటే స్వతంత్రం 1947 ఆగస్టు 15 స్వతంత్రం వచ్చిన తర్వాత ఈ దేశంలో దగ్గర 16 జాతీయ ప్రాజెక్టులు ఇచ్చారు.
ఈ 70 సంవత్సరాల దగ్గర దగ్గర 16 జాతీయ ప్రాజెక్టుల్లో ఈరోజు కూడా 10 జాతీయ ప్రాజెక్టులకి ఒక్క నయా పైసా ఇవ్వాల. 55 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ ఈ దేశాన్ని ఉద్ధరించింది. మీ తాతల తండ్రులు, మీ తల్లి నాయకత్వంలో మీరు పార్లమెంటు సభ్యుడిగా ఉన్న కాంగ్రెస్ పార్టీ దేశంలో 16 జాతీయ ప్రాజెక్టు పేర్లు చెప్తే దాంట్లో 10 ప్రాజెక్టులకి నయా పైసా డబ్బు ఇవ్వాల. మీరు కేవలం 2 ప్రాజెక్టులకే నామమాత్రం డబ్బులు వచ్చినాయి. ఈ 16 ప్రాజెక్టులో కూడా 10% నిధులు కూడా ఈరోజు మంజూరు అవ్వాల. ఇవాళ పోలవరం ప్రాజెక్ట్ అథారిటీకి, ఇవాళ పోలవరం ప్రాజెక్టుకి తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 3,349 కోట్లు పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ ద్వారా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జాతీయ ప్రాజెక్టుగా ఈ ప్రాజెక్టును ముందుకు నడిపిస్తూ ఉన్నాయి. 10 సంవత్సరాలు మీరు ఉద్ధరించిన సమయంలో కేవలం 562 కోట్ల రూపాయలు పోలవరం ప్రాజెక్టుకి నిధులిస్తే మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మరి దగ్గర దగ్గర 3,349 కోట్లు తీసుకురావటమే కాకుండా మళ్ళీ ఒక 3,800 కోట్ల రూపాయలు పనులు చేసి కూడా పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ ద్వారా మేము నిధులు అడుగుతూ ఉన్నాం. ఇవాళ ఏమంటున్నారు ఆయన? పోలవరం ప్రాజెక్ట్ని మేము ఎందుకు చేస్తున్నామని అడిగారు. నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ పనగారియా గారు, అట్లాగే అమిత్ కాంత్ గారు, వీళ్ళంతా కూడా విజయవాడ ముఖ్యమంత్రి గారిని కలవటానికి విజయవాడ వచ్చినప్పుడు గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి పోలవరం రైట్ కెనాల్ పట్టిసీమ నీళ్ళు వచ్చే ముందు నేను నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ గారిని కాలువ దగ్గర తీసుకెళ్ళా. చంద్రబాబు నాయుడు గారు ఒక మహాసంకల్పంతో పట్టిసీమ ప్రాజెక్ట్ని నిర్మాణం చేస్తూ ఉన్నారు. ఈ కాలువ ద్వారా నీళ్లు తీసుకురాబోతున్నాం. ఇదంతా కూడా 5.5 నెలల్లో జరుగుతుందంటే ఆయన చాలా ఆశ్చర్యం వ్యక్తం చేశారు. మళ్ళీ రెండోసారి ఆయన విజయవాడ వచ్చినప్పుడు మళ్ళీ గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి పట్టిసీమ నీళ్లు పోలవరం కాలువ ద్వారా వెళ్ళే నీళ్లు కూడా ఆయన చూసిన తర్వాత చాలా ఆశ్చర్యపోయారు. ఇది ఎలా సాధ్యమైంది? 5.5 నెలల్లో కోర్టు కేసుల్లో ఉండి 7-8 సంవత్సరాలు పనులు జరగని పరిస్థితుల్లో ఈ విధంగా రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి పట్టుదల వల్ల ఈ కార్యక్రమాలు అయినాయి. కాబట్టి పోలవరం ప్రాజెక్ట్ని రాష్ట్ర ప్రభుత్వం చేయగలదు అని నీతి ఆయోగ్ బాధ్యత కేంద్ర ప్రభుత్వం పోలవరం అథారిటీ ద్వారా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ ఈ దేశంలో జరిగే అత్యున్నతమైన ప్రాజెక్టులో భవిష్యత్తులో కూడా తీసుకుంటే 50 లక్షల క్యూసిక్ల ఫ్లడ్ డైవర్ట్ చేసే ఒక జాతీయ ప్రాజెక్టు పోలవరం ప్రాజెక్టుకి 16 సార్లు ఒక ముఖ్యమంత్రి ప్రాజెక్ట్ సైట్కి వచ్చి క్షేత్రస్థాయి పరిశీలన చేసి సోమవారాన్నే పోలవరంగా మార్చుకొని 26 సార్లు వర్చువల్ ఇన్స్పెక్షన్ చేసి క్షేత్రస్థాయిలో అధికారులకి ఆదేశాలు ఇప్పిస్తూ సెంట్రల్ వాటర్ కమిషన్, పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ, అదేవిధంగా ఫైనాన్స్ మినిస్టర్ జైట్లీ గారు నాబార్డు ద్వారా నిధులు పీఠంలో, అలాగే కేంద్ర మంత్రిని ఉమాభారతి గారు ఈ ప్రాజెక్టులు ఎట్లాగైనా చంద్రబాబు నాయుడు గారు ఒక పెద్దన్నగా ఈ ప్రాజెక్ట్ చేస్తూ ఉన్నారు, ఆయన నాయకత్వంలో ఈ ప్రాజెక్ట్ త్వరితగతంగా అవుతుందని అందరూ సహకరిస్తూ ఉంటే రాళ్ళేసే కార్యక్రమాన్ని తీసుకున్నారు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ పెట్టిన సభ నరేంద్ర మోడీ గారిని తిట్టడానికో చంద్రబాబు నాయుడు గారిని తిట్టడానికి పెట్టారు తప్ప మీరు ఈ రాష్ట్రాన్ని ఉద్ధరించడానికి పెట్టలా. 2019లో ఈయన వస్తాడంట, ఓడగొట్టిన నాగళ్ళన్నీ వచ్చి వీళ్ళు పొలాలను దున్నుతారంట.
యూపీలో ఘోర పరాజయాన్ని మూటగట్టుకొని ఇవాళ అభివృద్ధి చెందుతున్న అభివృద్ధిలోకి వెళ్ళబోతా ఉన్న రాష్ట్రం మీద రాళ్ళేసే కార్యక్రమాన్ని పెట్టుకున్నారు. ఇవాళ సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, కాంగ్రెస్ ప్రభుత్వం మాకు చేసిన దుర్మార్గం 16,500 కోట్లు లోటు బడ్జెట్ ఇచ్చి 1,00,000 కోట్ల పైగా అప్పు నెత్తి మీద వేసి కట్టుబట్టలతో మమ్మల్ని పంపించారు. రాజధాని ఎక్కడో చెప్పలా, రాజధానికి ఎంత డబ్బు ఇస్తారో చెప్పలా. తెలుగు ప్రజల్లో ఒక ప్రాంతంలో ఉన్న సెంటిమెంట్ని రెచ్చగొట్టి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి చంద్రబాబు గారి నాయకత్వం ప్రజలు అధికారంలో తీసుకొస్తారనే దుగ్ధతో రాష్ట్రాన్ని విడదీశారు. జైల్లో ఉన్న దొంగపాయిని సిబిఐ కేసులు పక్కన పెట్టి బయటికి తీసుకొచ్చి ఈ రాష్ట్రంలో లబ్ధి పొందాలని చూశారు. అక్కడ సెంటిమెంట్తో ఆ రాష్ట్రంలో ప్రయోజనం పొందాలని చూశారు. ఒక అన్నదమ్ములాగా 60 ఏళ్ళు కలిసి తెలుగు ప్రజల్ని సోనియా గాంధీ గారి స్వార్థ ప్రయోజనాల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం 2 రాష్ట్రాల్లో కూడా లబ్ధి పొందాలని అవినీతి కుట్ర రాజకీయాలతో మమ్మల్ని నిర్దాక్షిణ్యంగా కట్టుబట్టలతో బయటికి పంపించి ఇవాళ రాళ్ళేసే కార్యక్రమాన్ని తీసుకున్నారు. అమరావతి గురించి ఒక్క మాట నీ నోట్లో వచ్చిందా? పోలవరం ప్రాజెక్టు పనులు ఇంత శరవేగంగా జరుగుతూ ఉంటే ఒక్క మాట మీ నోట్లో వచ్చిందా? ఎవరైతే ఈ రాష్ట్రాన్ని దుర్మార్గంగా విడదీసిన కేంద్ర మంత్రులు, రాష్ట్ర కేబినెట్ మంత్రులు, పిసిసి అధ్యక్షుడు ఈ రఘువీరారెడ్డి, వీళ్ళందరూ కూడా ఈ కుట్రలో భాగస్వాములు. ఆ రోజు ప్రజాస్వామ్యానికి, ఆంధ్రప్రదేశ్కి ఇంత దుర్మార్గంగా కౌరవ సభలో ధృతరాష్ట్రులాగా మన్మోహన్ సింగ్ గారు వ్యవహరించారు. ఈ జాతీయ పార్టీలన్నీ కూడా సామంతుల్లాగా, సహచరులాగా ఆ కౌరవ సభలో, ఆ పార్లమెంట్లో, రాజ్యసభలో ఒక్క జాతీయ పార్టీ నోరు తెరిచిందా? ఒక్క పార్టీ మా రాష్ట్రంలో మాకు జరుగుతున్న అన్యాయం గురించి మీరు మాట్లాడారా? 11 రోజులు అమర నిరాహార దీక్ష చేసి చావు బతుకుల్లో మేము హాస్పిటల్లోకి వెళ్ళి చిట్ట చివర పోలీసు వచ్చి మాకు ఫ్లూయిడ్స్ ఎక్కించి మా కిడ్నీస్ కాపాడారు. సోనియా గాంధీ గారి ఇంటి దగ్గరికి వచ్చి లాఠీ దెబ్బలు తిన్నాం. మన్మోహన్ సింగ్ గారి ఇంటి దగ్గరికి వెళ్ళి పోలీసులతో ఈడ్చి మమ్మల్ని తీసుకెళ్ళి జైల్లో పడేశారు. మీరా మమ్మల్ని ఉద్ధరించేది? మీరా మమ్మల్ని కాపాడేది? ఒక్క మాట ఒక్క సంతకం పెడితే ఇవాళ మీరు మాట్లాడేవన్నీ కూడా చట్టాలు అయి ఉండేవి. కోటి సంతకాలని డ్రామాలు ఆడారు. ఇవాళ భరోసా సభలని డ్రామాలు మొదలుపెట్టారు. మీ స్వార్థం కోసం 3 ఏళ్లలో రాహుల్ గాంధీ గారు ఏ రోజన్నా పార్లమెంట్లో నోరు తెరిచాడా? జిఎస్టీ బిల్లు వచ్చినప్పుడు మీరు కాంగ్రెస్ పార్టీ, జాతీయ పార్టీలంతా కూడా ఆంధ్రప్రదేశ్కి ఇది చేయండి, అప్పుడే మేము సహకరిస్తామని మీలో ఎవరైనా, ఎక్కడైనా, ఎప్పుడైనా పార్లమెంట్లో, రాజ్యసభలో ఒకళ్ళైనా మాట్లాడారా?